దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగం మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. ఈరోజు 81వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్టు సృష్టికర్త. ఇది ప్రవచన్ టీవీ. ఇదివరకు ఎపిసోడ్లో ఏం చెప్పుకున్నామంటే యేసు ప్రభువారు సృష్టికర్త అంటాకి ఏంటి రుజువులు అన్న దాని మీద చాలా వివరణలు, ఆయన జన్మించక ముందే ఆయన గురించి దేవుడు, త్రియేక దేవుడు ఏమేమి మాటలు ఎక్కడెక్కడ ఏం పలికిచ్చారు అని చెప్పుకోవడం జరిగింది. యెషయా గారి ద్వారా ఏం పలికిచ్చారు ప్రభు కంటే ముందు 740 సంవత్సరాల క్రితం. మీకా గారి ద్వారా ఏం పలికిచ్చారు ప్రభు కంటే ముందు 742 సంవత్సరాల క్రితం. సొలొమోను గారి ద్వారా ఏం పలికిచ్చారు ప్రభు కంటే ముందు 1000 సంవత్సరాల ముందు. అలాగే దానియేలు గారు ప్రభు కంటే ముందు 600 సంవత్సరాల ముందు. దానియేలు గారితో ఇవన్నిటినీ యేసు ప్రభు వారి గురించి ఏం పలికిచ్చారంటే ఆయన సృష్టికర్త అనే పదాలే వచ్చినాయి అన్నీ. యెహోవా దేవుడు సృష్టికర్త కదండి, త్రియేక దేవుడు. ఆయన సృష్టికర్తే, ఆయనలో భాగంగా ఉన్న యేసుక్రీస్తు కూడా సృష్టికర్తే. అయితే సృష్టికర్త మరి యేసుక్రీస్తు మీద ఎక్కువ భారం త్రియేక దేవుళ్ళలో ఉన్న ముగ్గురులో యేసుక్రీస్తు మీదే ప్రధాన భారం మోపాడు యెహోవా దేవుడు. యెహోవా దేవుడు యేసుక్రీస్తు మీదే సృష్టికర్తగా నిర్వర్తించిన ప్రధాన బాధ్యత అంతా యేసు ప్రభు వారి మీదే మోపాడు. ఆయన పుట్టక ముందు నుంచి అదే చెప్తూ వచ్చాడు. ఇకపోతే యేసు ప్రభువారు ఆయన వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఆయన గురించి ఏం చెప్పారు, ఇక ఆయన యొక్క శిష్యులు ఏం చెప్పారు, వాటి మీదకి వద్దాం. ఇప్పుడు అసలు యేసు ప్రభువారు ఏం చెప్పారు ఆయన గురించి అనే విషయాలు మనం చెప్పుకుందాం. ఆయన గురించి యేసు ప్రభువారు చెప్పిన మాటలు కొన్ని చూసుకుంటే ఆ తర్వాత ఇంకా మిగతాయి ఎక్కడి నుంచి ఏంటి అనేది చూసుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 35-36లో తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తము అప్పగించి ఉన్నాడు. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్యజీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. దేవుడు చెప్తున్నాడు తండ్రి కుమారుని ప్రేమిస్తున్నాడు కనుక ఆయన చేతికి సమస్తం అప్పగించాడు. ఇందాక కూడా చెప్పుకున్నాం. యేసు ప్రభు వారికి ఎంత ప్రాముఖ్యత ఏంటంటే యేసు ప్రభు అంటే తండ్రికి బాగా ఇష్టము. ఆయన చేతికి సమస్తం అప్పచెప్పేశాడు. ఆయన చూస్తూ ఉంటాడు అంతే, ఇక తక్కిందంతా ఆయనే జరిపిస్తాడు. యెహోవా దేవుడు మొత్తం అంతా సమస్తం యేసు ప్రభువుకే అప్పచెప్పేశాడు. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్యజీవం గలవాడు. ఎవరయ్యా అంటే కుమారుని యందు విశ్వాసం ఉంచితేనే నిత్యం ఎవరైనా. కుమారుడికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. ఒకవేళ కుమారుని వైపు ఎవరైనా చూడకపోతే పరలోకం అనే భాగ్యం పోతుంది, నరకం వెళ్తాడు. అంతేకాక దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉంటుంది. యేసు ప్రభువును అంగీకరించకపోతే ఏం జరుగుద్దండి అంటే ఇది జరుగుతుంది. ఆయనకి విధేయుడు కాకపోతే కుమారుడికి ఇంక వీళ్ళు ఏమి చేయాలి, ఆ యొక్క నరకానికి వెళ్ళిపోవాలి. దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉంటుంది అని చెప్తున్నాడు. తర్వాత ప్రభువారే యోహాను సువార్తలో ఆయన నోటి ద్వారా వచ్చినటువంటి మాటలే చెప్తున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ఇలా చెప్తా ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసమించు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. అసలు యేసు ప్రభువుని ఈ లోకానికి ఎందుకు పంపించాడు దేవుడు అంటే ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుకుంటారో ఆ ప్రతివాడు కూడా నశించడానికి వీల్లేదు, వాళ్ళు నిత్యజీవం పొందాలి. ఆయన యందు విశ్వాసం ఇచ్చిన వాడు ప్రతివాడు కూడా నిత్యజీవం పొందాలనే ఉద్దేశంతో ఆయన్ని పంపాడు. ఆ పంపిన ఆయన నాకు వద్దు అంటే ఆయన పంపిందే నిత్యజీవం చూడడానికి, పరలోకం వెళ్ళటానికి ఆయన పంపాడు. మనం పరలోకం వెళ్ళాలంటే ఆయన ద్వారా వెళ్ళాలి, ఆయన పంపాడు. మాకు వద్దు అంటే పరలోకం వెళ్ళాం. ఆయన చేసిన సదుపాయాన్ని మనం కాలదన్నేసాం. ఒక సదుపాయం ఏర్పాటు చేశాడు పరలోకం వెళ్ళటానికి, ఇది సదుపాయం నా కుమారుడు అన్నాడు. ఆ సదుపాయం నాకు వద్దు అన్నాం. వద్దు అంటే ఇక అది పోగొట్టుకున్నాం అంతే. మనకు రావాల్సినటువంటి ఆ పరలోకము నిత్యజీవం పోగొట్టుకుంటున్నాము అని చెప్తా ఉంది ఇది. ఇక యోహాను సువార్తలో, ఇదే సువార్తలో
16వ అధ్యాయం 13 నుంచి 15 వరకు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను కనుక నన్ను మహిమపరచును. తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోని తీసుకొని మీకు తెలియజేయనని నేను చెప్పి తిని అని ప్రభువారు స్వయంగా ఆయనే చెప్తున్నాడు. ఏం చెప్పాడంటే, అబ్బాయి ఈ లోకంలో నా యొక్క పాత్ర, నేను చేయవలసిన పని అంతా అయిపోతా ఉంది, ఇక దగ్గరకు వచ్చేసింది, నన్ను సిలువుకు చెప్పేస్తారు, కాబట్టి నేను ఈ లోకం నుంచి వెళ్ళిపోవలసిన రోజులు వచ్చేస్తున్నాయి. అయితే నేను వెళ్ళిన తర్వాత నా ప్లేస్లో ఒక ఆదరణకర్తను పంపాలని నేను దేవుడిని అడిగాను. ఆయన ఎస్ అన్నారు. యేసుప్రభు వారు ఇక్కడ లేకపోతే ఇక్కడ ఎవరున్నారు అంట? యేసుప్రభు వారి ప్లేస్లో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైతే యేసుప్రభు వారు పైకి వెళ్ళారో ఆయన కుడిపార్శ్వంలో కూర్చోబెట్టుకుని పరిశుద్ధాత్మను పంపేశాడు దేవుడు ఇక్కడికి. మానవ రూపంలో కాదు పరిశుద్ధాత్ముడు, ఆత్మ రూపంలో ఇప్పుడు ప్రపంచమంతా వ్యాపించి ఉండదు పరిశుద్ధాత్మ దేవుడు. యేసు ప్రభు ఆ పరిశుద్ధాత్మేయుడు స్వయంగా ఏం చేయడట? అప్పుడు అంటాడు ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ, ఈ వచ్చిన ఆయన సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. అంటే మనకి జ్ఞానం ఎట్లా, దేవుడు అసలు దేవుడు ఎవరు, సత్యం ఏదో తెలుసుకునేటట్టుగా ఆ ఆత్మ ఎప్పుడు అందరి మీద కొంతవరకు ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు యొక్క ఆత్మ అందరిలో కూడా అసలు దేవుడు ఎవరో తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ఆయన నడిపింపు దయచేస్తూ ఉంటాడు. కానీ మనం వినం. ఆయన తనంతట తానే ఏమీ బోధింపగా, అప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆయనంతటా ఏం బోధించగా వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయను. ఆయన మేము ఏది చెప్తే అది విని చేస్తాడు. ఆయన యేసు ప్రభు వారు అంటున్నారు, నేను ఏదైతే చెప్తానో అవే ఆయన చెప్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక మనిషి మీదకి వచ్చి, మనకి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అన్ని చోట్ల కూడా ఉన్నాడు. మరి ప్రార్థన చేసినప్పుడు కూడా అనేక మంది మీద పరిశుద్ధాత్మ దేవుడు దిగుతాడు, దిగి మాట్లాడతారు వాళ్ళ నోటిల ద్వారా. ఆ మాట్లాడేది ఎవరు? యేసు ప్రభు వారే. పరిశుద్ధాత్మ దేవుడు స్వయంగా మాట్లాడు, నా మాటే ఆయన నోటి ద్వారా వస్తుంది. ఆయన నా వాటిలో నువ్వు తీసుకొని మీకు తెలియజేయను, నేనేం మాట్లాడుతున్నానో అదే మీకు మాట్లాడు కనుక నన్ను మహిపరుస్తూ ఉంటాడు. తండ్రికి కలిగినవన్నీ నావి. చూడండి ఎట్లా తండ్రి ఉన్నాడు యెహోవా దేవుడు, ఆయన కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలో తీసుకొని మీకు తెలియజేయను అని చెప్పింది. దేవుడు అన్నీ యేసుప్రభు వారు సమస్తము నాకు ఇచ్చేశారు. యేసుప్రభు వారు చెబుతున్నారు, యెహోవా దేవుడు సమస్తము నాకు ఇచ్చేశాడు. ఇవి తీసుకుని పరిశుద్ధాత్మదేవుడు అంటే ఏంటి? తండ్రి కానీ నేను కానీ పరిశుద్ధాత్మదేవుడు కానీ ఒకటే. ఆయన అన్నీ నాకు వచ్చినాయి, నావే పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడతాడు. కొత్తగా ఏముండదు, మా ముగ్గురిదే ఒకటే అని చెప్తున్నాడు. తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలో తీసుకొని మీకు తెలియజేయని చెప్పాను అని చెప్తున్నాడు. కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవులు ఒక్కటే. దేవుడు సమస్తము ఈయనకి అప్పచెప్పాడన్న విషయం ఆయన చెప్తున్నాడు. అలాగే ఇక యోహాను సువార్తలోనే 14వ అధ్యాయం 6వ వచనం, యేసు నేనే మార్గం సత్యం జీవం, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. సర్వాధిపత్యము యేసు ప్రభు వారికి ఇచ్చేశాడు. ఇప్పుడేం చెప్తున్నా అంటే, ఏదో నన్ను తప్పించుకుని మీరు తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే లేదు. అసలు నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, ఇక అన్నీ నాకు ఇచ్చేసాడు దేవుడు ఆ తండ్రి. కాబట్టి అన్నీ నా దగ్గరే ఉన్నాయి. కాబట్టి తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే నేను ఒక్కడనే మార్గము, లేకపోతే లేదిక అని చెప్తా ఉన్నాడు. అంటాడు ఫిలిప్పుతోటి. ఆ యొక్క ఫిలిప్పు శిష్యుడు ప్రభువుని అడిగినప్పుడు ఆ తండ్రిని మాకు చూపించండి అయ్యా అంటే, అప్పుడు అంటున్నాడు 8వ వచనంలో, అప్పుడు ఫిలిప్పు ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలని ఆయనతో చెప్పగా, యేసు ఫిలిప్పు నేను ఇంతకాలము మీ వద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముటలేదా?
నేను మీతో చెప్తున్న మాటలు నా అంతటా నేనే చెప్పుటలేదు, తండ్రి నాయందు నివసించుతూ తన క్రియలు చేయుచున్నాడు. ఎంత చక్కగా చెప్తున్నాడు. నేను చేస్తున్నాను అంటాకీ లేదు, తండ్రియే నా ద్వారా అన్నీ చేపిస్తున్నాడు. నావే పరిశుద్ధాత్మదేవుడు చేస్తున్నాడు. కాబట్టి తండ్రివన్నీ నావి. కాబట్టి తండ్రి ఒకటి నేను ఒకటి కాదు, ఈ జరిగేవన్నీ కూడా తండ్రే నా ద్వారా చేయిస్తున్నాడు. చేసేది నేను, చేయించేది ఆయన. ఆయన కూర్చుని అన్నీ నా ద్వారా చేయిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు తండ్రిని మాకు చూపించు అంటావేంటి? ఇంకా తండ్రి విడిగా ఎక్కడున్నాడు? తండ్రియే నా ద్వారా చేయిస్తున్నాడు. ఇంకా విడిగా తండ్రి ఎక్కడ? నన్ను చూస్తే తండ్రి చూసినట్టేగా. ఆయనే నా ద్వారా ఇవన్నీ చేయిస్తున్నాడు అని చెప్తాడు. అంటే తండ్రి ఎంతో, కుమారుడు అంతే, ఏమీ తక్కువ లేదు అని చెప్తా ఉన్నాడు. దేవుడి జ్ఞానం అని పేరు ఎవరికి? యేసు ప్రభు వారికి. ఆ సామెతల గ్రంథంలో సొలొమోను గారు చెప్పింది, నేను సృష్టి ఆరంభం నుంచి అక్కడున్నా, ఈ సృష్టిలో రవ్వంత మట్టి చేయబడకముందే నేను అక్కడున్నా అని చెప్పిస్తాడు అక్కడ. ఇప్పుడు దేవుడి యొక్క వాక్కు అనే పేరు కూడా ఈ యొక్క యేసు ప్రభు వారికి ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుంచి ఏం చెప్తుందో చూడండి. ఆది యందు వాక్యం ఉండేను. వాక్యం అంటే వాక్కు. వాక్యము దేవుని యొద్ద ఉండేను, వాక్యము దేవుడై ఉండేను. దేవుడి దగ్గర వాక్యం ఉంది, ఆ వాక్యమే దేవుడు. ఆయన ఆది యందు దేవుని వద్ద ఉన్నాడు, సమస్తము ఆయన మూలంగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఈ వాక్కు అనేది దేవుడిది. వాక్కు రూపంలో దేవుడు అక్కడున్నాడు. సమస్తం ఆయన వల్లే కలిగిని, దేవుడు ఆయన ద్వారా కలిగించాడు. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. యేసు ప్రభు ప్రమేయం లేకుండా ఏది కలగల సృష్టి. ఆయన లేకుండా ఏది కలగల. అంటే సృష్టికర్త ఆయనేనా? ఆయన లేకుండా అసలు సృష్టి లేదు. అంటే సృష్టి అంతా కర్త ఎవరు? ఆయనే. ఏ చిన్నది కూడా ఆయన లేకుండా జరగల అంటున్నాడు. మరి ఈయన యేసు ప్రభు అనే అంటాకి ఎట్లా అంటే, ఆ వాక్య యేసు ప్రభు అంటాకి ఏంటి అంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 14లో, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటివి. ఆ వాక్యమే శరీరధారి అయి, వాక్కు అన్నాం కదా, వాక్య యేసు ప్రభు అంటాకి ఏంటి రుజువు అంటే, అదిగా ఆ వాక్య శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. యేసు ప్రభు రూపంలో వచ్చి నివసించాడు ఆ వాక్యే. అంటే యేసు ప్రభు వారు ఇక్కడికి రాకముందు వాక్కు రూపంలో ఎక్కడున్నాడు? యెహోవా దేవుడి దగ్గరే ఉన్నాడు. ఆ త్రియేక దేవుళ్ళలో ఉన్నటువంటి వాక్కు ఇది కలుగునుగాక అంటే కలిగిపోయింది. ఆ వాక్యే యేసు ప్రభు. యేసు ప్రభు ఆ వాక్యే. ఆయన లేకుండా ఏది కలగలేదన్నాడు. అట్లాగే ఆయన ద్వారానే ప్రపంచాలు నిర్మించబడ్డాయి అని చెప్తాడు హెబ్రీ పత్రికలో. ఎంత కలుగునుగాక అంటే కలిగిపోయింది. అంటే ఎవరు కలిగించారు? ఆ వాక్కు అనంగానే ఆ వాక్యే కలిగించేసింది. ప్రపంచాలు నిర్మితమైంది ఆయన ద్వారానే, యేసు ప్రభు ద్వారానే అని చెప్తాడు హెబ్రీ పత్రికలో. అది కూడా ఇప్పుడు వెళ్తాం దాని దగ్గరికి. కాబట్టి వాక్యం శరీరధారే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటివి. తండ్రి ద్వారా వచ్చినటువంటి గొప్ప మహిమగా మనం ఆయన చూసాం అందరం అని చెప్తా ఉన్నాడు. దీన్ని బట్టి దేవుడు వాక్ అయి ఉన్నాడు. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలంగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. అవునా కాదా? దేవుడు లోకంలోకి వచ్చాడు, ఆ లోకమే ఆయన వల్ల కలిగింది, ఆ లోకంలోకి ఆయన వచ్చాడు, కానీ లోకం ఆయనను తెలుసుకోలేదు. ఎవరిని తెలుసుకోలేదు? యేసు ప్రభువునే. యేసు ప్రభు కలగజేశాడు లోకాన్ని. ఆయన వచ్చాడు నర రూపంలో, మన మధ్యకు వచ్చి నివసించాడు, కానీ మనం అంగీకరించాల. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయన అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామందు విశ్వాసించే వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించాను. దేవుడు అన్యజనులందరికీ కూడా యేసు ప్రభువులోకి రావటానికి అధికారం ముందుగా ఇవ్వకుండా ముందు తన వారి దగ్గరకు వచ్చాడు, ఇజ్రాయెల్ వారి దగ్గరకు వచ్చాడు. వాళ్ళు అంగీకరించాల. అప్పుడు ఎవరైతే నా మాట వింటారో వాళ్ళందరూ కూడా నా పిల్లలే, నా పిల్లలే. వాళ్ళు ఆ రోజునే అయిపోయినట్టే. ఏ రోజు? ఆయన అంగీకరించిన రోజు ఆయన పిల్లలు అయిపోయినట్టే అని చెప్పేసి. కాబట్టి దేవుడు ఆయన సృష్టికర్త, అందరికీ, అన్ని జనులకు కూడా
ఆయన అంగీకరించిన వాళ్ళు ప్రతి వాళ్ళు యేసు ప్రభువు యొక్క కుమారులు అయిపోయారు. మనము దేవుని పిల్లలము, అందుకే క్రైస్తవులను దేవుని పిల్లలు అంటారు. ఆయనే చెప్పాడు, నా పిల్లల అబ్బాయి అంతేక, నన్ను అంగీకరించిన వాళ్ళని నా పిల్లలు అంటే మనం దేవుని పిల్లలము. ఈ రకంగా దేవుడు అనేక రకాలుగా చెప్పడం జరిగింది. యోహాను సువార్త 5వ అధ్యాయం 22, 23 వచనాలు ఏం చెప్తున్నాయో చూద్దాం. తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించును, అలాగే కుమారుడును తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించును. తండ్రి ఎవనికిని తీర్పు తీర్చడు కానీ తండ్రిని గనపరచునట్లుగా అందరూ కుమారుని గనపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గనపరచిన వాడు ఆయన పంపిన తండ్రిని గనపరచడు. దేవుడు యేసు ప్రభు వారికి ఎంత ప్రాముఖ్యత, ఎంత అధికారం అంతా ఆయనకి ఎందుకు ఇచ్చేశాడు అంటే తండ్రి మృతులను ఎలాగో లేపి బ్రతికించును, అలాగే కుమారుడును తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించును. యేసు ప్రభు వారు ఎవరిని బ్రతకాలంటే వాళ్ళు బ్రతికిపోయారు. తండ్రికి ఉన్న అధికారం అంతా ఆయనకు వచ్చేసింది. తండ్రి ఎవరికీ తీర్పు తీర్చుడు. తండ్రిని గనపరచినట్లుగా అందరూ కుమారుని గనపరచాలని తీర్పు తీర్చుకున్న సర్వాధికారం కుమారునికి అప్పగించాడు. అది ఈ గొడవ అంతా ఎందుకంటే అసలు తండ్రే తీర్పులు ఇవన్నీ తీర్చేయచ్చుగా అంటే నో, నా కుమారుడైన యేసు ప్రభువుని నాతో పాటు గనపరచాలి. కాబట్టి నేనెందుకు ఎవరికైనా తీర్పు తీర్చాలి? నా కుమారుడికి అప్పచెప్పే ఆ బాధ్యత. అప్పుడు నన్ను గనపరిచినట్లు మీరు నా కుమారుని కూడా గనపరుస్తారు. కాబట్టి నేను తీర్చనికి ఎవరికి తీర్పు మొత్తం నా కుమారుడికి అప్పచెప్పేశారు. రాజుగారు యువరాజు గారికి పట్టాభిషేకం చేసి అట్లా చెప్తాడు అధికారం, అట్లా నాకుంది అధికారం, తీర్పు తీర్చే అధికారం, కానీ నేను చేయను. అది నా కుమారుడు ద్వారానే చేయిస్తా. నాకు వచ్చే ఘనత అంతా నా కుమారుడి మీద కూడా రావాలి అనే నేను ముట్టుకోవట్లేదు. నిజంగా కూడా తీర్పు అంతా యేసు ప్రభు వారి మీద నడుస్తుంది రాబోయే కాలంలో కూడా. ఇప్పుడు కూడా అది ఆయనే తీర్పు. నరకానికి ఒకళ్ళు వెళ్ళాలా వద్దా అనేది యేసు ప్రభు వారే నిర్ణయిస్తాడు. పరలోకానికి వెళ్ళాలా వద్దా ఆ లెక్కలు చూసి యేసు ప్రభు వారే నిర్ణయిస్తారు. అలాగే ధవళ సింహాసనం తీర్పు, ఆఖరి తీర్పు, అందరికీ తీర్పు ఉంటుంది. ఆఖరి తీర్పు ధవళ సింహాసన తీర్పు, ఆ తీర్పు కూడా యేసు ప్రభువే చేస్తాడు. యెహోవా దేవుడు దేన్ని ముట్టుకోడు, అట్లా ఉండి చూస్తాడు, పర్యవేక్షిస్తుంటాడు. కాబట్టి దేవుడు చూచింది ఏంటంటే నాకు వచ్చే ఘనత, నాకు రావాల్సిందంతా కూడా నా కుమారుడు కూడా రావాలనే చెప్తున్నాడు. తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు, అంతేకాకుండా నేను తీర్పు తీర్చనని చెప్పాడు. తండ్రిని గనపరచున్నట్లుగా అందరూ కుమారుని గనపరచవలనని తీర్పు తీర్చుకు సర్వాధికారం కుమారునికి అప్పగించి ఉన్నాడు. అధికారం అంతా తీర్పు తీర్చే అధికారం కుమారుడికి ఎందుకు అప్పగిపోయాడు? కుమారుని గనపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గనపరచుడు. ఆయన కుమారుడు మాకు వద్దండి, మీరు కావాలని తండ్రి దగ్గరికి వెళ్తా, నా కుమారుడిని నువ్వు గనపరచకపోతే ఇక నన్ను గనపరచినట్టు కాదు, నువ్వు డైరెక్ట్గా వచ్చి గనపరచడానికి వీలు లేదు. నా కుమారుని గనపరచకపోతే నన్ను గనపరిచినట్లు కాదు, ఇక అంతే, ఇక ఆప్షన్ లేదు, నువ్వు నా కుమారుడితోనే రావాలి అని చెప్తా ఉన్నాడు. ఎందుకు ఈ సర్వాధికారం యేసు ప్రభు వారికి ఇచ్చారు అని అంటే ఎందుకు ఇచ్చారు? ఆయన ద్వారానే జరగాల్సిందంతా. ప్రార్థన చేసినా కూడా ఆయన ద్వారానే ప్రార్థన చేయాలి. ఆయన తండ్రి ఉన్నాడు, ఫుల్ పవర్స్ ఆయన దగ్గర ఉన్నాయి, కానీ అవన్నీ ఆయన ఎక్సర్సైజ్ చేయకుండా, ఆయన వాటిని అమలుపరచకుండా అన్ని కుమారుడి ద్వారానే అమలుపరుస్తున్నాడు. పర్యవేక్షణ మాత్రమే పెట్టుకున్నాడు. తండ్రి అని నువ్వు ఏం ప్రార్థన చేసినా నా కుమారుడు ద్వారానే నువ్వు ప్రార్థన చేస్తేనే నాకు వచ్చినట్టు, లేకపోతే లేదు. డైరెక్ట్గా అసలు ఆప్షన్ లేనే లేదు. నేనే నాకున్న అధికారాలనే నా కుమారుడి దగ్గర పెడితే నువ్వెవరు మరి నా కుమారుడు వద్దని మళ్ళీ నేను కావాలంటే రావటానికి? నో, నేనే పెట్టా అక్కడ, నేనే పెట్టే అధికారం అంతా నా కుమారుడి దగ్గర. కాబట్టి నువ్వు కుమారుడి ద్వారానే రావాలి అని చెప్తా ఉన్నాడు. ఇలా మరి ఆయన చక్కని వచనాలు చెప్పడం జరిగింది. ఇదంతా కూడా యోహాను సువార్తలో మనం చూసినటువంటి విషయాలు. ఇకపోతే హెబ్రీ పత్రికలో ఆయన వారసుడుగా చేసినట్లు ఉంది. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు చదువు. పూర్వకాలమందు నానా సమయముల్లోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. దేవుడికి స్తోత్రం. పౌలు గారు రాస్తున్నారు ఈ మాటలన్నీ, హెబ్రీయులకి రాస్తున్నాడు.
దేవుడు అనేక సందర్భాల్లో ప్రజలతో ఆ యొక్క ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. తర్వాత తన కుమారుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కుమారుడు ద్వారా మాట్లాడాడు. వారసుడుగా నియమించాడు సమస్తానికి. తండ్రికి ఉన్న దాని అన్నిటికీ వారసుడుగా నియమించి ఆయన ద్వారానే ప్రపంచాలను నిర్మించాడు. స్టార్టింగ్ నుంచి కూడా ప్రపంచం నిర్మాణం అనేది అంతా కూడా ఆయన ద్వారా జరిగింది. ఆయనే వారసుడుగా దేవుడు ప్రకటించడం జరిగింది. అలాగే 10వ అధ్యాయం 13లో కూడా ఒక మాట చెప్పుకుని ఈ ముగించిన తర్వాత ఎపిసోడ్లోకి ఇంకా కొన్ని వచనాలు తీసుకెళ్తా. 10వ అధ్యాయము 13లో ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలం నిలిచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టు దేవుని కుడి పార్శ్వన ఆసీనుడాయను. ఒక్క అర్పణం చేత ఈయన పరిశుద్ధపరచబడిన వారిని సదాకాలము సంపూర్ణంగా చేసి ఉన్నాడు. అంటే దేవుడు ఆ యొక్క యాగం చేసిన తర్వాత పూర్తి సమస్త అధికారం ఆయనకు వచ్చేసింది. ఇక ఆయన వెళ్ళి తండ్రి దగ్గర కుడి పార్శ్వన కూర్చుని ఉన్నాడు. మొత్తం అంతా పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా కార్యాలు ఇక్కడ నడిపిస్తూ ఉన్నాడు అని చెప్పడం జరిగింది. అంటే దేవుడు అన్ని రకాలుగా ఆ సృష్టికర్త యొక్క స్థానము ఆయన తన కుమారుడికి అత్యంత ప్రేమతో ఇచ్చేశాడు అని అర్థమవుతోంది. తర్వాత ఎపిసోడ్లో ఇంకొన్ని వచనాలు ధ్యానించుకుందాం. దేవుడి యొక్క మాటల సాక్ష్యాన్ని దీవించుకుందాక. కృపగల దేవ, మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈరోజు ఈ 81వ ఎపిసోడ్ను కూడా మీరు దీవించారు. మీరు నన్ను బరుకుపరిచి నా నోటి ద్వారా మీరు మాట్లాడారు. అందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభు ఇంటిని బిడ్డల హృదయాలు కూడా తెలిసి ప్రభు యేసు ప్రభు యొక్క ప్రాముఖ్యత, యేసు ప్రభు సృష్టికర్త ఎలా, యేసు ప్రభుకి సమస్త అధికారం దేవుడు ఎలా ఇచ్చాడు అనే విషయాలు గ్రహించే శక్తిని దయచేసినందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రభువా ఇక ముందు కూడా తగిన నడిపింపు మా అందరికీ దయచేయండి, మమ్మల్ని ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమెన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరచు. వందనాలు.